ఏమంటే సాక్షిలో చిన్న వార్త వేశారు. విజయవాడ వెలువల వరదలు చిక్కును 3.5 లక్షల మంది నరకేదన. వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇప్పుడు లక్షల. ఇదొకటి. ప్రతి కష్టంలోనూ ఈ బిల్డప్ మాత్రం తగ్గలేదండి వీళ్ళకి. ఈ పనికి మాలిన చావు తెలివితేటలు, పబ్లిసిటీ తెలివితేటలు చూపించడం వల్ల ఇవాళ ఎందుకు పనికి రాకుండా నాలుగు గీసుకుని వారేసిన ఆకులాగా అయిపోయింది వీళ్ళ బతుకు. అయినా కూడా రిటైనింగ్ వాల్ వల్ల ఇది మొత్తం అంతా మునిగిపోతుంది. రిటైనింగ్ వాల్ వల్ల ఏదో మేలు జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆపేశాడు. ఏం తప్పుడు ప్రచారం అండి బాబు ఇది. ఏమంటే ఇక్కడ చూడండి, ఒక పక్క విజయవాడ అంతా మునిగిపోయింది. ప్రజలు 3.5 లక్షల మంది నిజంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లి రాత్రంతా వాళ్ళకి భరోసా కల్పిస్తున్న పరిస్థితిలో సాక్షి మీడియా రాయాల్సిన వార్త అండి ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. పక్కా స్కెచ్ తో పక్కదారటండి. గుడ్ల వల్లేరు ఘటనలో కళ్ళెదుటే వాస్తవాలు కల్పిస్తున్న పట్టించుకుని ప్రభుత్వం ఆధారాలు ఇవ్వాలంటూ దొంగ. రాత్రంతా నిద్ర లేకుండా ఒక ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం తిరుగుతున్నాడా? మీరేమో రాత్రంతా హ్యాపీగా ఏసీ రూమ్ లో పడుకున్న ఆ కొడకల్లారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి కడుపుకు అన్నం తిన్నారు, గడ్డి తిన్నారు. ఎదవల్లారా అవునంటే రాయిస్ తిడతాడు ఎదో పనులు చేసేవాడిని తిట్టక ముద్దెట్టుకుంటారు ఎట్రా? ఎదో పనులు చేసేవాడిని ఎదవే అంటారు. ఈ టైంలో కూడా ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు వరదలో తిరుగుతూ ఉంటే ఈ రోజు మీరు మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద వార్తలు రాయడానికి అన్నం తిన్నారు, గడ్డి తిన్నారు.